ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. టీవీకే విజయానికి గల ప్రధాన కారణాలు, అలాగే పవన్ని విజయ్ని పోల్చవచ్చా? ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో మీకు మొత్తం విశ్లేషించే ప్రయత్నం చేస్తా. ఇక విషయానికి వచ్చేసరికి ముందుగా పవన్ కళ్యాణ్ని విజయ్ని పోల్చవచ్చా, దీని మీద మనం విశ్లేషించుకోవాల్సి వస్తే, ఇక్కడ చాలామంది అంటే ఫలితాలు రాకముందు చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ కళ్యాణ్ 2019లో జనసేన పార్టీ ఎటువంటి అనుభవాన్ని పొందిందో సిమిలర్గా 2026లో టీవీకే విజయ్ అదే ఫలితాన్ని పొందుతాడు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఎందుకంటే ఏ బి ఉండగా సి పార్టీ అనేది రావడం కష్టమే, వచ్చినా తట్టుకోలేదు అది అని చెప్పేసి అన్నారు. ఓకే ఫైన్. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మొత్తం తారుమారు. పవన్ కళ్యాణ్ వేరు, విజయ్ వేరు, ఎన్టీఆర్ తర్వాత విజయ్కే అంత చరిష్మా ఉంది, అది ఇది ఏదో చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ మనం కొంచెం లోతుగా విశ్లేషించుకోవాలి. ఏదో విజయం వచ్చేసింది కదా అని ఇదిని, విజయం రాకపోతే పవన్ కళ్యాణ్ లాగా అని అలా మాట్లాడటం రాంగు. ఎందుకంటామంటే పవన్ కళ్యాణ్ జర్నీ అనేది ఒక చేదు అనుభవం నుంచి మొదలుపెట్టాడు. అంటే ప్రజారాజ్యం పార్టీ అని ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినప్పుడు అదే పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తే, అటువంటి సందర్భంలో 2014లో రాష్ట్రం విడిపోయే సమయానికి ఒక కొత్త పార్టీని పరిచయం చేయటమే, ఆవిర్భావం అని చెప్పి పార్టీని స్టార్ట్ చేయటమే ఒక గట్స్ ఉన్న పని. పవన్ కళ్యాణ్కి ఓ విధంగా చెప్పాలి అంటే అది కత్తి మీద సాము లాంటిది ఆ టైంలో. అప్పుడు ఆయన తెగించి ఏది ఏమైనా సరే అని అటువంటి భిన్న పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టారు. అది మామూలుగా కాదు. ఎందుకంటే ఒక ప్రక్కన రాష్ట్రం విడిపోవటం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇక విడగొట్టిన పాపానికి భూస్థాపితం అయిపోవటం, కొత్త పార్టీగా వైసీపీ అవతరించడం. ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిస్థితికి వచ్చేసరికి టీడీపీ అంటే కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ, వైసీపీ కొత్తగా అవతరించిన పార్టీ. అప్పటికి ప్రజా జీవితం లేదా ప్రజాసేవ వాళ్ళు ఎలా చేస్తారో అనేది కూడా ప్రజలు రుచి చూడాలి. అంటే ఒక ఆప్షన్ మిగిలి ఉంది వేరే పార్టీకి కూడా. సో పైగా రాజశేఖర రెడ్డి గారి మరణం, ఇవన్నీ ఆయన జైలుకి వెళ్ళటం, ఎవరు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం, ఇంకా వాళ్ళ అధికారం ఎలా ఉంటుందో ప్రజలు చూడకుండా ఉండటం, ఇన్ని ఆప్షన్లు మిగిలి ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఉన్నాం ఓ ప్రక్కన. సో మామూలుగా జర్నీ అనేది విజయ్ అనే వ్యక్తి ఒక పార్టీని స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి, అంటే భూమి మీద నుంచి మొదలు పెట్టాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన జర్నీ, పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసా? పాతాళం నుంచి మొదలు పెట్టాలి, మైనస్ నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే పీఆర్పీ ఎఫెక్ట్ ఉంది. అన్నయ్య పార్టీ పెట్టాడు, విలీనం చేశాడు అనే విమర్శ నుంచి రావాలి ఆయన. తమ్ముడు నిలబడతాడా నిలబడ్డా అనే పరిస్థితి, ప్రజలకు ఒక అనుమానం, అది ఒక అగ్ని పరీక్ష. వాటన్నిటిని తట్టుకోబట్టే 2024లో అంతటి ఘన విజయాన్ని అంటగట్టారు పవన్ కళ్యాణ్కి. సో పవన్ కళ్యాణ్ అండ్ విజయ్ బోత్ ఆర్ నాట్ సేమ్. వీళ్ళ ఉన్న పరిస్థితులు వేరు, రాష్ట్రం విడిపోవడం వేరు, ఇదంతా ఒక ఎత్తు. సో అందుగురించే పవన్ కళ్యాణ్ని విజయ్ని పోల్చడానికి కరెక్టే కాదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇక రెండో పర్సెప్షన్ ఏంటి, ఆయన గెలుపుకు గల కారణాలు, విజయ్ గెలుపుకు గల ప్రధాన కారణాలు ఏంటి అని కనుక మనం విశ్లేషించుకోవాల్సి వస్తే, ఇక్కడ ఒకటి గమనించండి. ప్రధాన కారణం డిఎంకే పార్టీకి సంబంధించి కరుణానిధి లేరు, అన్నా డిఎంకేకి సంబంధించి జయలలిత లేరు. వాళ్ళిద్దరూ ఉండగా రాజకీయం వేరు. వాళ్ళిద్దరూ పరమపదించారు కాబట్టి ఆ నెక్స్ట్ జనరేషన్ ఆ పార్టీ వాళ్ళ చేతుల్లో ఉంది. సో విజయ్కి ఇది ఒక మంచి అడ్వాంటేజ్. రెండు, ఓ ప్రక్కన స్టాలిన్ అనే వ్యక్తి ఇప్పుడు అంటే నిన్నటి వరకు కూడా అధికారంలో ఉన్నాడు. సో ఆయన అధికారం పట్ల ప్రజలకున్న వ్యతిరేకత, మామూలుగా తమిళ రాజకీయాలు ఏంటి అంటే ఒక్కో టర్మ్ ఒక్కొక్కళ్ళు మార్చేసేటటువంటి విధానం. సో స్టాలిన్ పరిపాలన అయిపోయింది. సో నెక్స్ట్ ఎవరు కావాలి అంటే యూజువల్గా డిఎంకే పోతే అన్నా డిఎంకే. సో మరి అన్నా డిఎంకే ఏంటి పరిస్థితి అంటే, జయలలిత మరణానంతరం ఆవిడ మేనకోడల శశికళ, అక్కడేమో పళనిస్వామి, పన్నీర్ సెల్వం, ఇలా 3-4 వర్గాలు అయిపోయినాయి అన్నా డిఎంకే. సో ఓ విధంగా చెప్పాలి అంటే ఆ పార్టీకి క్యాడరు మొత్తం చీలిపోయింది.
చీలిపోయి ఉంటుంది. ఒక సరైన నాయకుడు లేడు ఇక అన్నా డిఎంకేకి. అటువంటి తరుణంలో ప్రజలు ఏ రకంగా అన్నా డిఎంకే వైపు మరుస్తారు? సో ఛాన్స్ లేదు. సో అటువంటి తరుణంలో ఇంకా సరికొత్త ఆప్షన్ కింద టీవీకే విజయ్. అండ్ మోర్ ఓవర్ చాలా కీ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ డిఎంకేనేమో కాంగ్రెస్ అనే పార్టీతో అలయన్స్లో ఉంది, అన్నా డిఎంకే బీజేపీ అలయన్స్లో ఉంది. ఈ రెండు జాతీయ పార్టీలతో అలయన్స్లో ఉన్నాయి. విజయ్ ఒక్కడే ఏ పార్టీతో అలయన్స్ లేదు. సో ఇక్కడ ప్రజలకి ఒక అద్భుతమైన ఆప్షన్ కింద టీవీకే విజయ్ కనిపించాడు. అండ్ మోర్ ఓవర్ తమిళ ప్రజలు బలంగా కోరుకునేది ఏంటో తెలుసా? మా రాష్ట్రంలో వేరే ఎవరెవరో వచ్చి పెత్తనాలు చేయడానికి కుదరదు, మా రాష్ట్ర వాసుడే అయి ఉండాలి. కులాలు పార్టీలు ఎత్తిసేయండి, ఎవరైనా మా తమిళుడే, సో మా తమిళ తంబీనే అనే భావన బలంగా ఉంటుంది. సో అందుగురించే స్టాలిన్ పరిపాలించిన, అంతకుముందు జయలలిత పరిపాలించిన, ఇప్పుడు విజయ్ చేతిలోకి అధికారం వచ్చిన తమిళులే. నేషనల్ పార్టీలు, కాంగ్రెస్ అధిష్టానం, లేకపోతే బీజేపీ, ఢిల్లీ కేంద్ర పెద్దలు ఇట్లాంటివి వాళ్ళ దగ్గర నడవవు. వాళ్ళు ఎప్పుడు కూడా మా రాష్ట్రాన్ని మేమే పాలించుకోవాలి అనేది బలంగా ఉంటుంది. అందుగురించే అక్కడ ఈ యొక్క రాష్ట్ర పార్టీలే ఆ విధంగా కొన్ని దశాబ్దాలుగా పరిపాలన కొనసాగిస్తున్నాయి. సో అటువంటి తరుణంలో టీవీకే విజయ్ ఒక అద్భుతమైన ఆప్షన్ కింద కనిపించాడు. పైగా విజయ్ ఆ ప్రచారంలో ఉండగా ఒక స్టాంపుడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది చూసారా? అది ఒక విధంగా చెప్పాలి అంటే టీవీకే విజయ్కి బాగా దెబ్బ అనుకున్నాం. ఎందుకంటే ఆయన చాలా బాధపడ్డాడు. అదేదో స్ట్రాటజికల్గా కొంతమంది లేటుగా రమ్మన్నారు, అది ఇది అని చాలా అప్పుడు ఆ టైంలో కథనాలు వచ్చినాయి. ఇవన్నీ అలా ఉంటే ఇది సిబిఐ టేకప్ చేసి పలుమార్లు విజయ్ని ఎంక్వైరీకి రమ్మంటాం ఇన్వెస్టిగేషన్ పేరు మీద. అలాగే సిబిఐ అంత కమిట్మెంట్తో చేసే లెక్కైతే మన ఆంధ్రప్రదేశ్లో బోల్డని కేసులు ఉన్నాయి. సో కేంద్ర పెద్దలే కావాలని అతన్ని ఈ విధంగా ఫోర్స్ చేస్తున్నారు, ప్రెషర్ చేస్తున్నారని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. పైగా ఆయన కూటమిలోకి లాక్కోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారట, ఎన్డీఏ కూటమిలోకి లాగడానికి. సో ఆ విషయం కూడా అందరికీ తెలుసు. సో ఆయన మాత్రం ఆయన అన్నిటికీ తట్టుకొని ఉన్నాడు. ఏది ఏమైనా సరే నేను ఒంటరే అన్నాడు. ఇవాళ ఏమైంది? అద్భుతమైన విజయాన్ని ప్రజలు అంటగట్టారు. అఫ్కోర్స్ మ్యాజిక్ ఫిగర్కి కొంత ఆమె దూరంలో ఉన్నాడు. ఇది ఎలా ఉంటే ఎవడు డప్పు ఆడు కొట్టుకోవాల్సింది అన్నట్టుగా వైసీపీ వచ్చేసి అబ్బా మా అన్న జగనన్న ఫోటో పట్టుకున్నాడు. ఒరే నాయన, ముందు మీ జగనన్నే గెలవలేడు, జగనన్న ఫోటో పట్టుకున్నవాడు గెలవడం ఏంటి? ఆ రోజా గారేమో డిఎంకేకి వెళ్ళి జై స్టాలిన్ అంది. పాపం ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవాల, ముఖ్యమంత్రి నిన్నటిదాకా ముఖ్యమంత్రి ఆయన, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవాల. అయ్యయ్యో ఈ పాపం మరి ఊరిది. సో ఆ ప్రకారంగా ఇక్కడ టీవీకే విజయ్ కారణాలు ఇవి బలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరో ప్రక్కన జగన్మోహన్ రెడ్డి విజయ్ ఎట్లా ఒకటవుతారు? జగన్మోహన్ రెడ్డి లాగా విజయ్ మీద ఎన్ని కేసులు ఉండే? విజయ్ వాళ్ళ నాన్న ఏమన్నా పొలిటీషియనా? ఒక యాక్టర్. సో ఆయన ఆ తన చరిష్మాతో పోనీ విజయ్ వాళ్ళ నాన్న కూడా ఒక యాక్టర్ ఏం కాదు, పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో ఏం కాదు, ఆయన ఒక డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ కొడుకు ఈయన సొంతగా చరిష్మా సంపాదించుకొని ప్రజలకి ఒక నమ్మకం కలిగించగలిగాడు, ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఎలా నిలబెట్టుకుంటాడనే తన పరిపాలనలో చూద్దాం. కానీ ఆ గెలుపు అనేది మాత్రం ఒక అద్భుతమైన విషయం. సో దీన్ని పవన్ కళ్యాణ్ గారితో పోల్చడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ఆయన గెలుపుకి గల కారణాలు కూడా ఏంటో అని వివరించాను. సో వీటితో పాటుగా ఇంకా అదనంగా ఏమైనా ఉంటాయా, మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.